హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మోరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ అనేది డైనమిక్స్ యూనిట్ నుంచి ప్రాబ్లం అనమాట. సో ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి కావాల్సిన ఆన్సర్ చేద్దాం. సో ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకి కావాల్సిన ప్రాబ్లంకి ఆన్సర్ రావాలి. సో ఫస్ట్ వన్, ద డయామీటర్ ఆఫ్ బ్రేక్ డ్రమ్ and the rope of 40 centimeter and 1 centimeter respectively. The weight at the end of the rope is 1200 newtons. The reading in the spring balance is 400 newtons. Find the brake power. Brake power means BP find out చేయమన్నమాట, brake power. సో ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటా మనకి ఏమేమి ఉంది అంటే, ఫస్ట్ వన్ వెయిట్ అటాచ్డ్ టు ద రోప్ అన్నాడు, అంటే ఈ 1200 అనమాట. సో దీన్ని మనం సొల్యూషన్ ఆర్ ఆన్సర్గా రాసుకొని ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ వన్ W ఈజ్ ఈక్వల్ టు 1200 న్యూటన్స్. సెకండ్ వన్ వచ్చేసి స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది 400 ఇచ్చాడు. సో దీన్ని ఎస్తో కంపేర్ చేసుకోవచ్చు. సో ఇలా 400 న్యూటన్స్. సో 1200 న్యూటన్స్, 400 న్యూటన్స్. సో ఇక్కడ వాల్యూ ఏంటంటే నెట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వెయిట్. సో నెట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటంటే W మైనస్ S. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏమున్నాయి, W అంటే 1200 మైనస్ S అంటే 400. ఈ రెండు తీసేసుకుంటే మనకి 800 న్యూటన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డయామీటర్ బ్రేక్ డ్రమ్ ఇచ్చాడు. బ్రేక్ డ్రమ్ వచ్చేసి బ్రేక్ డ్రమ్, రోప్ డ్రమ్ ఇచ్చాడు. బ్రేక్ డ్రమ్ దీన్ని మనం క్యాపిటల్ Dతో చూపించవచ్చు అనమాట. క్యాపిటల్ D 40 సెంటీమీటర్స్. అలాగే స్మాల్ d రోప్ డయామీటర్ అనమాట. స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఈక్వేషన్ ఉందన్నమాట, దాన్ని RM అని అంటారనమాట. సో ఎఫెక్టివ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈక్వేషన్ మనకి క్యాపిటల్ D ప్లస్ స్మాల్ d/2, ఇది ఈక్వేషన్ అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏ విధంగా వస్తుందో ఆన్సర్ చూద్దాం. సో క్యాపిటల్ D వాల్యూ ఎంత ఉంది, స్మాల్ d వాల్యూ ఎంత ఉంది చూసినట్టయితే మనకి, సో క్యాపిటల్ D వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 40 ప్లస్ 1/2, అంటే 40/2 వేసుకుంటే మనకి వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 అంటే 2, ఇక్కడ 21. సో మనకి 20.5 సెంటీమీటర్ వస్తుందన్నమాట. సెంటీమీటర్స్ ఎలా వస్తుందంటే మనకి ఆన్సర్ వచ్చేసి D ప్లస్ D అంటే 40 ప్లస్ D అంటే 41/2. సో 20.5 వాల్యూ అనేది సెంటీమీటర్స్లో ఉంది. సో దీన్ని మనం మీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సో 20.5 డివైడెడ్ బై, సో మనకి ఇక్కడ 100 వేస్తే వచ్చిన వాల్యూ ఏంటంటే మనకి 0.25 మీటర్స్. సో 0.25 మీటర్. సెంటీమీటర్ కాస్త దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది కాబట్టి RM వచ్చింది. బ్రేక్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్రేక్ పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఏంటి అంటే మనకి, సో బ్రేక్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు 2πNT/60, ఇది ఈక్వేషన్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వేర్ T ఈజ్ ఈక్వల్ టు టార్క్ అనమాట. టార్క్ వచ్చేసి మనకి ఈక్వేషన్ W మైనస్ R ఇంటూ RM. సో దీన్ని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ W మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 800 ఇంటూ RM అంటే 0.205 డివైడెడ్ బై 60. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే మనకి 800 ఇంటూ 0.205 that is equal to 164 Newton meters. So T torque is equal to
164 న్యూటన్ మీటర్స్. సో ఇక్కడ మనకి ఇది టీ వచ్చింది. టీ వస్తే మనకి ఈక్వేషన్ ఏ విధంగా ఫాలో చేస్తాం అంటే P = πnt/60. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో మనకి ఈక్వేషన్ పరంగా 2π కదా ఇది. సో ఇప్పుడు పవర్ 2π ఇంటూ n స్పీడ్ వచ్చేసి మనకి 90 ఇంటూ 140/60. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 2 ఇంటూ π ఇంటూ 90 ఇంటూ 164. సో మనకి ఆన్సర్ /60 కూడా వేయాలి కాబట్టి సో 1545.66. సో P = 1545.66 వాట్స్. సో ఈ విధంగా మనం దీనికి సంబంధించి ప్రాబ్లం ఈ విధంగా చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాబ్లం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ మీకు ఏదైనా కావాలంటే వస్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.